ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. దేవునికి మహిమ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, పరమందు ఆసీనుడవయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా గొప్ప దేవ, సత్యములను నా తండ్రి నా ప్రభ బోధింప చేయుచున్నవాడా, ఆకర్షిస్తున్నవాడా, ఆత్మలో నా తండ్రి నివృత్తిని కలుగ చేస్తున్నవాడా, ఆత్మలో నా తండ్రి ఆనందింప చేస్తున్నవాడా, ఆత్మానుసారమైన ఫలములతో అభిషేకిస్తున్నవాడా, 2026వ సంవత్సరం మన నూతన సంవత్సర దయా కిరీటము నా తండ్రి మాకు కావలసిన వారందరికీ నా తండ్రి, మా తోటి వారికి, ఇంకా ఎంతో మంది నీ ప్రియ బిడలకు నా తండ్రి మీరు కలుగ చేసిన నా ప్రభా నీ గొప్ప ప్రణాళిక నిమిత్తమై నా తండ్రి, నీ గొప్ప దీవెన నిమిత్తమై నీకే కోటాను కోట్ల కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడండి. ఈ యొక్క నా తండ్రి 2026వ సంవత్సరము నా తండ్రి నీ రక్షణ మారు మనసు లేని వారు నా తండ్రి రక్షించబడి మారు మనసు పొంది నా తండ్రి బాప్తిస్మ క్రమంలో చేర్చబడి నీ చిత్తానుసారముగా నీ సన్నిధి క్రమంలో నా తండ్రి నిన్ను ఆరాధించున్నట్లుగా, నిన్ను గురించి తెలుసుకొనున్నట్లుగా, నీ యొక్క ప్రేమకు నీ యొక్క బద్దులగునట్లుగా, నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి భక్తి చేత నా తండ్రి విధేయులుగా బ్రతుకున్నట్లుగా ప్రతి నీ బిడను మీరు తట్టి లేపండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ నామమునకు వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నిత్యము నీ కాపుదల నా తండ్రి మా అందరికీ మీరు కలుగ చేయండి దేవా. ప్రతి నీ కుటుంబము చుట్టూ నా తండ్రి, ప్రతి నీ బిడ్డ చుట్టూ నా ప్రభ, ప్రతి ఒక్కరిలో నా తండ్రి అయా నా ప్రభ నీ కాపుదల, నీ సన్నిధి సహవాస భాగ్యమును ఉంచి నాయన వేసే ప్రతి అడుగులో నా తండ్రి, మాట్లాడే ప్రతి మాటల్లో, చూపులో, ప్రవర్తనల క్రియలలో నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దీవించమని, మీ యొక్క నా తండ్రి నిండు జీవమునకు నా తండ్రి కర్తలను చేయమని, నీ జీవమును, నీ శక్తిని, నీ బలమును మాకు దారపోసి మమ్మలను భూమి మీద నా తండ్రి ఉద్భవింప చేసిన వాడా. ఎవరెవరికి నా తండ్రి ఈ దినమున నా ప్రభ శరీర బలహీనతలు, వ్యాధులు, జబ్బులు నా తండ్రి చేరి ఉన్నవో నా తండ్రి అవన్నీ కూడా నా ప్రభ యేసు నామంలో నా తండ్రి కొట్టివేయబడినట్లుగా, లయమగునట్లుగా, పరిష్కరించబడినట్లుగా నీ రక్త ప్రోక్షణ ఇచ్చి నా తండ్రి శరీరంలో ఉన్న నా తండ్రి ప్రతి కణజాలమును నా తండ్రి, ప్రతి అవయవమును నా తండ్రి, ప్రతి ఒక్క నా తండ్రి అయా నా తండ్రి అణువణువు నా ప్రభా నాయన ప్రేరేపించబడినట్లుగా నూతన ఉజ్జీవము, నూతన శక్తి, నూతన బలము పొందినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ మీద కూడా నా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మను నా తండ్రి కుమ్మరించి నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి నాయన ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి ఆయా సమస్యలు, శోధనలు, వేదనలు జయించిన తట్టుకొని నిలవబడిన శక్తి కూడా మీరు కలుగ చేసిన ఆయన నిలవబెట్టిన తండ్రి ప్రతి నీ బిడకు నా ప్రభా నీ కాపుదల ఎల్లవేళలా మీరు కలుగ చేయండి దేవా. నీ జీవములతో నా ప్రభా మమ్మలను బ్రతికించండి. నీ జీవపు వాక్కులు నా తండ్రి మీరు మాకు వినిపించండి. నీ గ్రంథ సారమును నా తండ్రి నీ గ్రంథములో పొందుపరిచిన నా ప్రభా లిఖించి ఉన్న నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి జీవపు ఊటను నా తండ్రి ప్రతి నీ బిడ్డ ఆస్వాదించినట్లుగా సమస్త శరీరులు నా ప్రభ గడ్డిని పోలిన వారై ఉన్నారని మీరు సెలవిచ్చిన రీతిగా నాయన మా జీవము నా తండ్రి, మా బలము, మా శక్తి ఏ పాటిది నా ప్రభ నీవిస్తే తప్ప, నీ సహాయము, నీ కాపుదల ఉంటే తప్ప మేము దేనిని కూడా పొందలేము, జయించలేము నా తండ్రి. అట్టి స్థితి నా ప్రభ నిన్ను కలిగిన స్థితి నా తండ్రి, నిన్ను ధరించిన స్థితి నా ప్రభ, నీ సహవాస స్థితి నా తండ్రి, నీ యొక్క నా తండ్రి నాయన నా ప్రభ నాయన అయా నాయన కాపుదల నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నా ప్రభ ఈ ఉదయకాల సమయంలో మీరు ఉంచి నా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా నా ప్రభ ఉన్న నీ బిడలైన వారందరూ నా తండ్రి కాపాడబడినట్లుగా నాయన ముఖ్యముగా నా తండ్రి 2026వ సంవత్సరము నాయన సువార్త వ్యతిరేకులు సహితము నా తండ్రి నీ సన్నిధి క్రమమందు
నా ప్రభా నీలోనికి వచ్చినట్లుగా నా తండ్రి, అనేక వేల మంది నా తండ్రి రక్షించబడినట్లుగా, బాప్తిస్మము నొందినట్లుగా, నీ రక్షణ ముద్రలు నా తండ్రి నాయన, నీ కాపుదల నా తండ్రి మీరు కలుగు చేయండి దేవా. దురాత్మలను, దుష్ట శక్తులను, అంధకార శక్తులను మీరు బంధించండి. పాతాళలోక శక్తుల ప్రభావము నా తండ్రి మా మీద పని చేయకుండా నా ప్రభా నిత్యము కూడా నా తండ్రి మేము నీ వారిముగా నా తండ్రి, నీ దిన కాపుదలకు నాయన కర్తలముగా నా తండ్రి, నీ దినదీవులతో నింపబడే వారిముగా నా తండ్రి మీరు దయచేయండి దేవా. ఈ 2026వ సంవత్సరములో నా తండ్రి నిరుద్యోగులైన వారికి నా తండ్రి ఉద్యోగ అవకాశాలు కలిగించండి దేవా. పోయిన ఉద్యోగములు నా తండ్రి మరలా వచ్చినట్లుగా సహాయము చేయండి దేవా. ప్రతి ఒక్కరి చేతి పనిని మీరు దీవించండి దేవా. అప్పులు ఊబిలో కూరుకొని పోయిన వారికి నా తండ్రి అప్పులు తీర్చుకోగలిగిన స్థితి కలిగించేయండి దేవా. గృహములు లేని వారికి గృహములు కలిగించేయండి అయా నా తండ్రి, నా ప్రభా నా దేవా. ఆయా ధనిక స్థితిలో, దారిద్ర స్థితిలో ఉన్న వారిని సైతం నా తండ్రి మీరు పట్టి రక్షించే వారినైనా పేదరికమును, దారిద్ర్యమును కొట్టివేయండి. ప్రతి ఒక్కరిలో ఉన్న సోమరితనమును నా తండ్రి వారు విడిచిపెట్టినట్లుగా నీ సన్నిధి క్రమమందు నా ప్రభా నిత్య జీవములో నా తండ్రి చేతి పనులు నా ప్రభ దీవించబడినట్లుగా కృప చూపించండి. చేతి వృత్తుల వారిని నా తండ్రి, వ్యవసాయ కూలీలను దీవించండి. జీవనోపాధి పని మీద నా తండ్రి ఎవరెవరు ఎక్కడెక్కడికి దూర ప్రయాణములు చేస్తూ ఉంటారో వారందరికీ కూడా నా తండ్రి నీ దీవెన కల్పించండి. అయా నా తండ్రి, నా ప్రపంచ దేశములను నా తండ్రి, రాష్ట్రములను నా ప్రభ, అధికారులను, నాయకులను నా తండ్రి, ప్రధానులను, మంత్రులను నా ప్రభ, ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన మీ చిత్తానుసారముగా క్రమపరచండి. అయా నా తండ్రి, మీ నామం పేరట మీరు ఏర్పాటు చేసుకున్న మీ దైవజనులందరూ కూడా నా తండ్రి, అయా నాయన వారి కుటుంబములు, వారి యొక్క నా తండ్రి దైవదాసురాండ్రులు ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ చిత్తానుసారముగా నీ పనిలో నిమగ్నమగునట్లుగా నాయన నీ యొక్క నా తండ్రి నీతి రాజ్యము వ్యాపించలాగున నీ కృప చూపించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకు వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. గర్భఫలము లేక నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా బాధపడే వారికి గర్భఫలమును దయచేయండి. నీకే వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. గర్భిణీ స్త్రీలకు నా తండ్రి ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. బాలింత స్త్రీలకు నా తండ్రి సుఖప్రసవములను కలిగించండి. చంటి బిడ్డలకు నా తండ్రి నా ప్రభ దినదిన వృద్ధి కలిగించి నా తండ్రి విద్యా బుద్ధులతో నా తండ్రి పెంచబడినట్లుగా నీ ఆజ్ఞానుసారమైన దీవెన కలుగునట్లుగా నా ప్రభా నీ మేలు కలిగించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వ్యాధులతో, జబ్బులతో నా తండ్రి పీడించబడే వారిని విడిపించండి దేవా. అయా నీ నామానికి వందనాలు దేవా. ఐసీయూలో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారికి నీ విడుదలనివ్వండి దేవా. నీ కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా, మీ నామమునకు వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ప్రత్యేకమైన నీ దీవెన నా తండ్రి ప్రతి నీ కుటుంబంలో నా తండ్రి ప్రతి నీ బిడ్డ మీద నిలుచున్నట్లుగా నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన ఆత్మానందము చెందినట్లుగా ప్రతి విషయంలో నాయన దృఢ సంకల్పము, దృఢ నిశ్చయిత కలిగి నా తండ్రి నిన్ను ఎదుర్కొనలాగున నా ప్రభ జీవితాన్ని నా ప్రభ నాయన ఫలభరితముగా చేసుకొనలాగున నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే వారిని గద్దించండి. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వారి హృదయాన్ని మార్చండి. మీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి మంచి వివాహ సంబంధాలు ఏర్పాటు చేయండి. మీ నామమునకు వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. త్రాగుడుకు, మత్తు పదార్థాలకు బానిసలైన యవన బిడ్డలను విడిపించండి. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నాయన దురవస్థలతో నా తండ్రి నా ప్రభా నాయన దుశ్చర్యలతో నా తండ్రి సాతాను సంబంధిత నా తండ్రి పీడితులుగా పనిని నా తండ్రి అయా నాయన బంధించబడిన వారిని విడిపించండి దేవా. నీ వెలుగునివ్వండి దేవా. ఈ 2026 సంవత్సరంలో నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా తండ్రి నీదైన శైలిలో నా తండ్రి నూతన పరచండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి, ఏ ఒక్కరిని దాటిపోవద్దు నా తండ్రి. నీ జీవము, నీ కృప, నీ మేలు కలుగునట్లుగా ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ ఆశీర్వాదమును ఇవ్వమని నా తండ్రి నీ యొక్క కాపుదల అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసము, నమ్మకము, స్థిరబుద్ధి మీరు మాకు కలిగించండి. అపనమ్మకమును, అవిశ్వాసమును కొట్టివేయండి. ప్రార్థించిన వారికి, ప్రార్థనలో ఏకీభవించిన వారికి
ప్రార్థన వింటూ స్తుతి చేసిన వారికి సమమైన ఫలమని మీరు చెప్పిన రీతిగా నాయన ప్రతి ఒక్కరికి నాయన నీ సమఫలమును నా తండ్రి దయచేసి నాయన ప్రతి ఒక్క ఆత్మను మీరు పట్టి రక్షించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఐటీ డిపార్ట్మెంట్ లో ఉన్న నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రభావాన్ని నా తండ్రి మీరు నియంత్రించండి. టెక్నాలజీ పరిధులను నిర్ణయించిన తండ్రి యాజమాన్యానికి నా ప్రభా అయా నా తండ్రి ఎంప్లాయీస్ కు నా తండ్రి మేలు కలుగునట్లుగా ఆశీర్వాదములను ఇవ్వండి దేవా. అయా నాయన ప్రతి డిపార్ట్మెంట్లలో పనిచేసే వారిని నా తండ్రి నీ శ్రేయస్కరమైన ఈవులతో నా తండ్రి మీరు ఎత్తిపట్టండి దేవా. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రీతిగా నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారో ఇంకా వ్యవహరించవలసి ఉన్నదో ప్రతి ఒక్కరికి కూడా అట్టి స్థితిని గుర్తుపట్టి నా తండ్రి కేవలము నా తండ్రి నీ ప్రతినిధులుగా వారి వారి స్థితులలో వ్యవహరించినట్లుగా నీ నీతిని నీ రాజ్యాన్ని కట్టమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. నైజీరియన్లకు నీ భద్రతనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. భారతదేశంలో జరిగే మత కలహాలను విభేదములను అనగద్రొక్కండి దేవా. నీకే స్తోత్రము దేవా. మతోన్మాదులను అనగద్రొక్కండి. నాస్తికులైన వారికి నీ ఉనికిని తెలియచెప్పండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకు వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. కాపుదల ఇవ్వండి దేవా. విడుదలనివ్వండి దేవా. ఈ యొక్క నా తండ్రి నా ప్రభా నాయన ఉదయకాల సమయంలో నా తండ్రి క్రమానుసారముగా నీలో నా తండ్రి నిత్యము ఫలించినట్లుగా నా ప్రభా ఫలభరితమైన జీవితాన్ని పొందులాగున నా తండ్రి నిత్యమైన నీ కాపుదలలో నీ బిడ్డలైన వారందరూ భద్రపరచబడిలాగున నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా మీ నామమునకు వందనాలు. దేశ రక్షణ దళాలను నా తండ్రి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లను నా తండ్రి యథార్థ హృదయముతో పనిచేయనట్లుగా నా తండ్రి నీ దీవెనని ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయా నా తండ్రి ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు ఎన్నో సేవా సంస్థలు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు అయా నా తండ్రి నా ప్రైవేట్ సెక్టార్స్ గవర్నమెంట్ సెక్టార్స్ ప్రతి ఒక్కటి కూడా నీ చిత్తానుసారముగా పనిచేయనట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. నీ జ్ఞాన వివేచన కలుగ చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా మీ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. విడిపించండి. కాపుదల ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నూతన సంవత్సర దీవెనలు నా ప్రభా నీ బిడలైన వారందరి మీద మీరు కుమ్మరించండి దేవా. నీ బిడల ప్రతి అడుగులో నా తండ్రి నీ సహాయమును ఉంచండి దేవా. ఆపదలను భయంకరమైన పరిస్థితులను కొట్టివేయండి. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి. అయా మీ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. అకాల మరణములను కొట్టివేయండి దేవా. హాస్పిటల్లో ఐసీయూలో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారికి నా తండ్రి నీ విడుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకు వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి థైరాయిడ్ రక్తహీనత హార్మోన్ ఇంబ్యాలెన్స్ అరికాలు అరిచేతులు మంటలు గాల్ బ్లాడర్ సమస్యలతో బాధపడుచున్న వారిని నాయన బీపీ షుగర్ వ్యాధులు చెవి ముక్కు గొంతు సంబంధిత వ్యాధులు అల్సర్స్ నా తండ్రి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నరములు ఎముకలు కండరములు మూలుగులలో ఉన్న అస్వస్థత నా తండ్రి అధిక రక్తస్రావముతో బాధపడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ సంబంధిత వ్యాధులు లంగ్ సంబంధిత వ్యాధులు ఇంకా ఎన్నో భయంకరమైన జబ్బులతో పీడించబడే వారిని సైతం మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా విడుదలనివ్వండి దేవా. విడుదలనివ్వండి. కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరు కూడా నాయన నా తండ్రి వారి వారి పరిస్థితిలో నా తండ్రి నీ విడలుగా నీ ప్రతినిధులుగా వాడబడినట్లుగా నా తండ్రి ప్రతి కుటుంబము నా తండ్రి నీతి రాజ్య నిర్మాణంలో నా తండ్రి పని చేయనట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా స్తోత్రార్హుడా పూజార్హుడా నమ్మకమైన వాడా శ్రేష్ఠుడా ఉన్నతుడా బలమైన నా గొప్ప దేవా. మీ నామమునకే వందనములు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా. సహాయము చేయండి. సహాయము చేయండి. విడిపించండి. సమృద్ధినివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. అయా నా తండ్రి మీ నామమునకు వందనాలు చెల్లించుకొనుచున్నాను దేవా. చేయన్నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని విడిపించండి.
నేర చరిత్ర కలిగిన బిడ్డలను మార్చండి, బంధాలను బలపరచండి, రక్త సంబంధికుల మధ్య బంధుమిత్రుల మధ్య ఉన్న విభేదములను తొలగించండి. మీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరు కూడా నాయన వారి వారి బంధాలను గౌరవించుకున్నట్లుగా, ప్రతి ఒక్కరు నీ చిత్తానుసారముగా నీ యందు కట్టబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్ళు, జోదగాళ్ళు, మోసపుచ్చేవారు, అఘాయిత్యాలు, అకృత్యాలు చేసేవారు, భయంకరమైన ఆలోచన ధోరణి కలిగిన వారు, కీడుకరమైన ఆలోచన చేసిన వారు, భయంకరమైన నా తండ్రి, నా ప్రభా నాయన, ఆయా నా తండ్రి, నా ప్రభా పనులలో నా తండ్రి ప్రేరేపణ కలిగిన వారిని అందరినీ నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి. ఆత్మజ్ఞానముని ఇచ్చిన ప్రభా నాయన, వారు చేసేది తప్పు అని వారు తెలుసుకొని నా తండ్రి నీ చిత్తానుసారముగా వారి కుటుంబములకు నా తండ్రి నీ దీవెన కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీ మేలు కలిగి నా తండ్రి వారు మార్చబడి నీ వెలుగులోనికి వచ్చి నా తండ్రి నిన్ను ధ్యానించినట్లుగా నీ కృప చూపించండి. వారికి మారు మనసునివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. మీ నామమునకు వందనములు, స్థుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, విడుదలనివ్వండి, కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. పరిశుద్ధాత్ముడా మీ నామమునకు వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి, ఈ యొక్క నా తండ్రి నూతన సంవత్సరంలో నీ నీతి రాజ్య క్రమము నా తండ్రి ఎక్కడెక్కడ ఏ రీతిగా వ్యాపించాలో ఆ రీతిగా వ్యాపింప చేయండి. నూతనముగా నీ సేవకై పట్టబడిన వారు నా తండ్రి నమ్మకముగా నా తండ్రి వారి వారి పరిస్థితులలో నా తండ్రి నీ సేవ చేయనట్లుగా నా తండ్రి ఆత్మ ప్రేరేపణ ఇచ్చి నా తండ్రి నీ సన్నిధితో నా ప్రభా నీ కాంతితో నింపమని వేడుకొనుచున్నాను దేవా. నీ నిండి దీవిన ఆశీర్వాదాలు నా తండ్రి మా అందరి కుటుంబముల మీద నిలిపి ఉంచమని అడుగుచున్నాను దేవా. అయా నా తండ్రి మీ నామమునకు వందనాలు. ఆయా ప్రయాణ స్థితిలో ఉన్న ప్రయాణించే ప్రతి ఒక్కరిని బిడ్డకు నా తండ్రి ప్రయాణాలలో నా తండ్రి నీ కాపుదలు అనుగ్రహించండి. దురాత్మలను, దుష్ట శక్తులను, అంధకార శక్తులను, నాశనము కీడు కలిగించే దుష్ట శక్తులను నా తండ్రి భయమును పుట్టించే దురాత్మలను నా తండ్రి మీరు నాశనము చేయండి, వెళ్ళగొట్టండి. ఏ ఒక్కరు కూడా దేనికి భయపడక నాయన నీ చిత్తానుసారముగా నీ దీవెనలు నా తండ్రి పొందునట్లుగా నా ప్రభ నీ మేలులు అనుభవించినట్లుగా నీ సన్నిధి క్రమంలో నీలో చేర్చబడినట్లుగా నీ సన్నిధి సహవాస భాగ్యము చేయనట్లుగా నీ ముఖ దర్శనములో నా తండ్రి మా రహస్య పాపములను కడుగుకొనున్నట్లుగా నీ యొక్క వాక్యమనే పాలతో నా తండ్రి దినము మేమందరము ఉదక స్నానము చేయనట్లుగా వాక్యమనే అద్దములో నిలువెల్లా మమ్ములను మేము చూసుకుంటూ నా తండ్రి నా ప్రభ సరిచేసుకుంటూ నాయన నీకు ఇష్టం లేనివి నీకు అసహ్యమైన వాటిని గుర్తుపట్టి నా తండ్రి తీసివేసుకుని నా తండ్రి నీ చిత్తం చే బంధించబడి నా తండ్రి నీ స్వాధీనంలో నా తండ్రి నిత్యము నా తండ్రి నీ కాపుదలు అనుభవించినట్లుగా నీ కృప చూపించండి. సర్వ స్వాధీనపరుడవైన నా గొప్ప దేవ సమస్తాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఈ భూమి మీద నా తండ్రి ఏదైనా ఉంటే సమస్తము నీ ద్వారా నీ వలన మాకు సంక్రమించినవే నా తండ్రి. అవన్నీ కూడా నా ప్రభా నీ చిత్తానుసారంగా మీరు వృద్ధి పొందించి నా తండ్రి మీ అభిషేకము చేత నా తండ్రి మీ కాపుదల చేత మీ పని చేయనట్లుగా నా ప్రభ ఆత్మ ప్రేరేపితులుగా ప్రకాశించినట్లుగా నాయన ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ హృదయ ప్రేరణ మీరు కలిగించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. మీ నామమునకు వందనములు, వందనములు, స్థుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, విడుదలనివ్వండి, కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామానికి వందనములు, 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 స్థుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. పరమందు ఆసీనుడా మీ నామమునకు వందనాలు. మీ దైవదాసులందరిలో నా తండ్రి మీ ఆత్మను ఉంచి నా ప్రభ మీ పని నాయన అయా నాయన అధికముగా మీరు జరిగించిన ఆయన అనేక ఆత్మలను పట్టి రక్షించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. జననివాసము లేని గృహములను నా తండ్రి పునరుద్ధరించండి దేవా. ఆగిపోయిన గృహములలో నా తండ్రి నీ పని జరిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రాజెక్టులు నిర్మింప చేయండి దేవా. అయా నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా.
మీ నామమునకు వందనాలు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకుని చిన్నాను దేవా. అయా సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, సహాయము చేయండి, విడుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. మీ నామమునకు వందనాలు దేవా. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసే వారిని మీరు గద్దించండి, సమన్యాయము జరిగించండి. ఎవరి చేతుల కష్టార్జితం వారు అనుభవించినట్లుగా మేలు కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నా తండ్రి, మోసపూరితంగా నా తండ్రి నీ బిడ్డలను నా తండ్రి అయా మోసం చేసే వారిని మీరు గద్దించండి దేవా. బ్లాక్ అయిపోయిన అమౌంట్లన్నీ తిరిగి వచ్చినట్లుగా కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఈ నూతన దిన సంవత్సరం నా తండ్రి దీవెన నా తండ్రి ప్రతి కుటుంబం మీద నిలిచి ఉండినట్లుగా, ప్రతి నీ బిడ్డ నిన్ను ధ్యానించినట్లుగా, నీలోనికి వచ్చినట్లుగా, నీ సన్నిధి క్రమమందు పట్టబడినట్లుగా నా తండ్రి నిత్యము నీ కాపుదల అనుభవించినట్లుగా నీ కృప చూపించమని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నీవిచ్చిన ఆజ్ఞానుసారముగా నాయన ప్రతి ఒక్కరు నాయన పొరుగువారి పట్ల ప్రేమ కలిగి వ్యవహరించినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి, విడిపించండి, కాపుదలనివ్వమని, ఈ నిండు దీవెనాశీర్వాదములకు మమ్మలను కర్తలను చేయమని, మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.